మనకి బ్లడ్ ప్రెషర్ లాగానే మనకి బ్రెయిన్లో కూడా ఒక ప్రెషర్ ఉంటుందన్నమాట. బ్లడ్ ప్రెషర్ పెరిగింది అని అంటే దాన్ని హైపర్ టెన్షన్ అంటారు. బ్రెయిన్కి ప్రెషర్ పెరిగింది అని అంటే దాన్ని క్రేనియం అంటే పుర్రె అని, ఇంట్రా అంటే లోపల అని. అంటే మనకి పుర్రె లోపల అంటే మా పుర్రె లోపల ఉండేది బ్రెయిన్ అనమాట. ఈ బ్రెయిన్కి ఒక ప్రెషర్, ఎక్కువ ప్రెషర్ ఉంది అని అంటే దాన్ని ఇంట్రాక్రేనియల్ హైపర్ టెన్షన్ అంటారు. ఈ ఇంట్రాక్రేనియల్ హైపర్ టెన్షన్ అనేది చాలా రకాలుగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ బ్రెయిన్కి చుట్టుపక్కల మనకి పుర్రె ఉంటుంది కదా, ఒక బోనీ పార్ట్ అనమాట. ఫర్ సపోజ్ ఇక్కడ రక్తం గడ్డగట్టింది, లేకపోతే రక్తం చిట్లింది, ఇది పెద్దగా అయ్యింది, వాపు అనేది వస్తుంది అనమాట. వాపు వచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ బ్రెయిన్కి ఎక్స్పాండ్ అనేది జరుగుతుంది. పైన బోనీ పార్ట్ ఉండడం వల్ల అది ఎక్స్పాండ్ అయిపోయేసి దానికి కిందకి అనేది జారిపోతుంది అనమాట. ఎప్పుడైతే వాల్యూమ్ పెరుగుతుందో ప్రెషర్ కూడా పెరుగుతుంది అనమాట. అట్లనే మనకి లోపల క్యాన్సర్ గడ్డ కానీ, లేకపోతే ఇన్ఫెక్షన్ లైక్ టీబీ గడ్డలు అంటారు అనమాట. ఇలాంటివి ఉన్నా కూడా మనకి ప్రెషర్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఇడియోపతిక్ ఇంట్రాక్రేనియల్ హైపర్ టెన్షన్ అంటారు. అంటే ఈ స్ట్రోక్ కానీ, క్యాన్సర్ గడ్డ కానీ, లేకపోతే ఈ ఇన్ఫెక్షన్స్ కానీ లోపల ఏమీ ఉండదన్నమాట, అయినా కూడా మనకి ప్రెషర్ పెరుగుతుంది. దాన్నే ఇడియోపతిక్ ఇంట్రాక్రేనియల్ హైపర్ టెన్షన్ అంటారు. ఇడియోపతిక్ అంటే కారణం ఏది లేదు అని, ఏ కారణం లేకుండా లోపల బ్రెయిన్ ప్రెషర్ పెరిగితే దాన్ని ఇడియోపతిక్ ఇంట్రాక్రేనియల్ హైపర్ టెన్షన్ అంటారు అన్నమాట. ఈ ఇడియోపతిక్ ఇంట్రాక్రేనియల్ హైపర్ టెన్షన్ అనేది టిపికల్ అండ్ ఏటిపికల్ లాగా ఉంటుందన్నమాట. టిపికల్ ఐఏహెచ్ అంటే ఏంటంటే మనకి బిఎంఐ గురించి తెలుసు. బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ అన్నమాట. ఈ బిఎంఐకి ఇక్కడ చార్ట్ పెట్టాను, ఈ చార్ట్ చెక్ చేసుకోండి. హైట్ కరస్పాండింగ్ టు వెయిట్ అన్నమాట. అట్లా ఉండాలి. ఐడియల్ బాడీ వెయిట్ తో పాటు ఐడియల్ హైట్ అనేది ఈ రెండు సమానంగా ఉండాలన్నమాట. ఒక టిపికల్ ఐఏహెచ్ అంటే ఫిమేల్ ఒక 30 kg/m² బాడీ వెయిట్ కంటే ఎక్కువ ఉండి ఇడియోపతిక్ ఇంట్రాక్రేనియల్ హైపర్ టెన్షన్ సిమ్టమ్స్తో వచ్చింది అని అంటే వాళ్ళకి టిపికల్ ఐఏహెచ్ అంటారు అనమాట. ఏ టిపికల్ ఐఏహెచ్ అంటే ఫిమేలే ఉండాల్సిన అవసరం లేదు, ఎవరైనా ఉండొచ్చు, బాడీ వెయిట్తో ఏం సంబంధం ఉండదు. కానీ ఈ ఐఏహెచ్ ఫీచర్స్ అనమాట, అంటే ఏదైతే ఇడియోపతిక్ ఇంట్రాక్రేనియల్ హైపర్ టెన్షన్ సిమ్టమ్స్ ఉంటాయో వాళ్ళని ఏటిపికల్ ఐఏహెచ్ అంటారు. ఈ ఐఏహెచ్ సిమ్టమ్స్ ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఒక హెడేక్ వస్తుంది అనమాట. ఈ హెడేక్ వర్రిసమ్ హెడేక్ అండ్ సివియర్ హెడేక్ అనమాట. అంటే వాళ్ళకి అంత విపరీతమైన తలనొప్పి వస్తుంది అనమాట. రీసెంట్ హెడేక్ అనమాట. ఇంతవరకు ఎప్పుడు అట్లాంటి హెడేక్ని వాళ్ళు చూసి ఉండరు. అట్లాంటి హెడేక్స్ వాళ్ళకి సివియర్ హెడేక్ రావడము, ప్లస్ ఇది ప్రోగ్రెసివ్ హెడేక్ అనమాట. అంటే వాళ్ళకి హెడేక్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యంగ్ ఫీమేల్ రీసెంట్లీ ఒక 15 kg to 20 kg వెయిట్ గెయిన్ అయ్యి తనకి ఒక 6 to 7 days ర్యాపిడ్ ప్రోగ్రెసివ్ హెడేక్ అనమాట. అంటే విపరీతమైన హెడేక్ అనేది డెవలప్ అవుతూ ఉంది. ఈవెన్ విత్ స్లైట్ మెడికేషన్స్తో కూడా వాళ్ళకి తగ్గకుండా ఇంకా హెడేక్ పెరుగుతూనే ఉంది. ఇంకొకటి మెయిన్గా వాళ్ళకి తగ్గిన, తుమ్మినా, లేకపోతే నెక్ బెండ్ చేసినా, అంటే మెడ బెండ్ చేసినా కూడా వాళ్ళకి విపరీతమైన హెడేక్స్ అనేది వస్తుంది అనమాట. వాళ్ళకి అది అన్బేరబుల్ హెడేక్స్ అనేది వస్తుంది అనమాట. ఇంకొకటి వాళ్ళకి మెయిన్గా కళ్ళు అనేది మసకగా కనబడడం అనేది జరుగుతుంది. ట్రాన్సియంట్ అబ్స్క్యురేషన్ ఆఫ్ ది విజన్ అంటారు అనమాట. అంటే అలా వచ్చి మసకగా కనబడి కొంచెం క్లియర్ అవుతుంది అనమాట. ఇంకొక సిమ్టమ్ వాళ్ళకి పల్సటైల్ టిన్నిటస్ అంటారు అనమాట. అంటే ఏంటంటే చెవులో అని వాళ్ళకి ఒక రింగింగ్ సెన్సేషన్ అనమాట. అట్లాంటిది రెండు చెవుల నుంచి వస్తుంది. తల తిరుగుతుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది. ఇవన్నీ కూడా ఐఏహెచ్ సిమ్టమ్స్. ఈ ఐఏహెచ్ పేషెంట్స్ ఖచ్చితంగా డాక్టర్ దగ్గర చూపించుకోవాలి, అడ్మిట్ అవ్వాలి అండ్ ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. ఎంఆర్ఐ స్కానింగ్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. ఈ ఇడియోపతిక్ ఇంట్రాక్రేనియల్ హైపర్ టెన్షన్కి ఇది ట్రీటబుల్ అండి. ఇది ఖచ్చితంగా మనము ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ప్లస్ ఈ సిమ్టమ్స్ అన్ని కూడా ట్రీట్మెంట్ తర్వాత రిజాల్వ్ అవుతుంది. మెయిన్గా వెయిట్ లాస్ ఎప్పుడైతే అవుతామో ఐఏహెచ్ సిమ్టమ్స్ కూడా మనకి రిజాల్వ్ అయిపోతుంది.